తిరుమల పుణ్యక్షేత్రంలో ఇటీవల జరిగిన పరిణామాలు, లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదంపై పరిష్కారం సూచిస్తూ బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తిరుమలలో సొంత డైరీ ఏర్పాటు ప్రణాళిక, తాను అందించనున్న భారీ సాయంతో సహా తిరుమల పాలక మండలి నియామకంపై కూడా కీలక సూచనలు చేస్తూ లేఖ రాశారు. రోజుకి సగటున సుమారుగా 1,00,000 మంది భక్తులు దర్శించుకుంటారని, నిత్యం 5 కోట్ల హుండీ ఆదాయం వచ్చే తిరుమల క్షేత్రంలో సొంతంగా డైరీ ఎందుకు ఏర్పాటు చేయలేమో ఓసారి ఆలోచించాలని సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో సూచించారు రామచంద్ర యాదవ్. స్వామి చెంతనే ఆవులను పెంచి పోషించి పాల ఉత్పత్తి ద్వారా నెయ్యి తయారు చేసి ఆ స్వామివారి ధూప దీప నైవేద్యాలు, లడ్డూ ప్రసాదాల తయారీలో వాడితే అంతకంటే మహాద్భాగ్యం మరొకటి ఉండదన్నారు. బయట కొనుగోలు చేసే కంటే సొంతంగా తయారు చేసుకోవడం అత్యుత్తమ మార్గం అని సూచించారు. లక్ష గోవులతో రోజుకి కనీసం 10 లక్షల లీటర్ల ఆవు పాలు ఉత్పత్తి చేయొచ్చు. ఆ పాలతో రోజుకి 50,000 కిలోల వెన్న తయారవుతుందని, దాని ద్వారా 30,000 కిలోల నెయ్యి సొంతంగా తయారు చేయవచ్చని లేఖలో సూచించారు. అలా తిరుమలలో ఉత్పత్తి చేసిన నెయ్యితో స్వామి అవసరాలకు సగం వాడగా మిగిలిన మొత్తం రాష్ట్రంలోని అన్ని ప్రసిద్ధ దేవాలయాలకు పంపించవచ్చంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక దీంతో తిరుమల సహా రాష్ట్రంలోని ఏ ఒక్క ఆలయంలో కూడా కల్తీ నెయ్యి సమస్య ఉండదని ఆయన అన్నారు.